హై టు ఆల్. మనకు సిఆర్పిఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు. ఈ సిఆర్పిఎఫ్లో మనకు కానిస్టేబుల్ జీడీ పోస్ట్ అయితే భర్తీ అయితే ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఆల్ ఇండియా ఎలిజిబుల్ అందరూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత ఎవరు ఎలిజిబుల్ అవుతారు, క్వాలిఫికేషన్ ఏంటి, హైట్ ఎంత పెట్టాడు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ముందుకు వచ్చేసి మన వీడియో ఇంకెవరన్నా లైక్ చేయమంటే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. ఇది వచ్చేసి సిఆర్పీ వాళ్ళ అయితే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు మళ్ళీ ఫేక్ నోటిఫికేషన్ అని కొంతమంది కామెంట్ చేస్తారు కాబట్టి చెప్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ జీడీ ఉంది కదా, ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు డేట్ చూసుకున్నట్లయితే మనకు జనవరి 11, 2024 అంటే మనకు నోటిఫికేషన్ వచ్చే మనకు నిన్నైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ మీరు దాన్ని డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, మీరు వాటిని క్లిక్ చేసుకుని మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంత శ్రమ వద్దనుకుంటే ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెర్చ్ చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెయిన్పై వెళ్ళిన బ్రదర్, ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. దీనిలో వచ్చేసి ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్షన్, మీ ఏజ్ లిమిట్ అనేది 2024 ఫిబ్రవరి 15కి అయితే ఉండాల్సి ఉంటుంది. యువర్ అండ్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకు 18 to 23 అయితే మీ ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యువర్ వాళ్ళకు అండర్జర్డ్ కేటగిరీ వాళ్ళకు ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, 5 years. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే ఇస్తారు, అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. బట్ ఏంటంటే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 5+5 + 10 అంటే ఓవరాల్గా వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 18 నుండి 33 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 5+3 అంటే 8 years వస్తుందన్నమాట. అంటే ఓవరాల్గా 31 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏజ్ లిమిట్ అనేది 2024 ఫిబ్రవరి 15వ తేదీకి మీ ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 31 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 170 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది మేల్ వాళ్ళు. అదే ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ చెస్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ ట్రైబల్స్ అనమాట, ఎస్టీ వాళ్ళు మాత్రమే. మేల్ వాళ్ళు వచ్చేసి 162.5 సెంటీమీటర్లు ఉండాలి. అదే ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 150 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే కానీ నార్మల్ ఉన్నప్పుడు 76 సెంటీమీటర్లు అనేది ఎస్టీ వాళ్ళకి అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్, అది ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ డైరెక్టరేట్ జనరల్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాడు. దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా కింద అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు అంటే ఓవరాల్గా మనకు 169 పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు స్పోర్ట్స్ కోటా కింద, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే ఏంటంటే కన్నా ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి ఆఫ్లైన్ కానీ ఇది కూడా అయితే కాదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే. అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు జనవరి 16, 2024 అంటే మనకి ఈ నెల 16వ తేదీన మనకు స్టార్ట్ అవుతుంది, అంటే మార్నింగ్ 9 గంటల నుండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 15, 2024 రాత్రి 12 గంటల వరకు మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ నెల 16వ తేదీ నుంచి అప్లై అయితే చేసుకోండి. ఇక వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది ఓన్లీ స్పోర్ట్స్ కోటా కింద మాత్రమే భర్తీ చేస్తున్నారు. కాబట్టి స్పోర్ట్స్ గేమ్స్ అయితే మీకు ఏదో ఒక దానిలో అయితే ఇక్కడ ఇచ్చినట్టు గేమ్స్లో ఏదో ఒక దానిలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు జిమ్నాస్టిక్ మేల్ వాళ్ళకి 6 అండ్ ఫీమేల్ వాళ్ళకి పోస్ట్ అయితే లేవు. ఇక జూడోకి వచ్చేసి ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ కొన్ని అంటే ఇక్కడ 52 kg, 57, 60 kg, 63 kg ఈ విధంగా ఉంది కదా, ఒకసారి చూసుకోండి. వుష్ పోస్టులు అయితే ఉన్నాయి. అంటే షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్, ఆర్చరీ అండ్ రెజ్లింగ్, ఫ్రీ స్టైలు ఈ విధంగా అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పోర్ట్స్లోనే ఏదో ఒక దానిలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే ఓవరాల్గా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మేల్ వాళ్ళకు 83 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఫీమేల్ వాళ్ళకు 86 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా 169 పోస్టులు అనేది ఈ నోటిఫికేషన్లో అంటే భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. శాలరీ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ జీడీ పోస్టులకు వచ్చేసి ఇది స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్నట్టు లెవెల్ 3 కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. 21,700 నుండి 63,100 శాలరీ అయితే వస్తుంది అనమాట. ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కన్నా మనకు ఓవరాల్గా 35,000 అబోవ్ మనకు శాలరీ అయితే వస్తుంది. ఇది జీడీ పోస్టులు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇక్కడ మనకు కానిస్టేబుల్ జీడీ వాళ్ళకి వచ్చేసి
చెప్పాను కదా 18-23 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వాటితో పాటు ఏజ్ రిలేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు చెప్పాను కదా యువర్ ఈడబ్ల్యూఎస్‌లకు 5 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీలకు 10 ఇయర్స్ అండ్ ఓబీసీలకు 8 ఇయర్స్ అని ఇచ్చాడని. 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అండి ప్లస్ వాటితో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అని నేను చెప్పాను కదా మీకు కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, ఆ గేమ్స్‌లోనే ఏదో ఒక దానిలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏందంటే మీరు స్టేట్ లెవెల్‌లో గానీ లేకుంటే కంట్రీ లెవెల్‌లో గానీ మీరు గేమ్స్ ఆడింటారు కదా, నేషనల్, ఇంటర్నేషనల్ వీటిల్లో ఏదో ఒక దాంట్లో అయితే మీకు సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు గేమ్ సర్టిఫికేట్‌కి ఒక వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ అయితే పెట్టారు. 2021 జనవరి 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 31వ తేదీ లోపు మీ గేమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటేనే మీరైతే సిఆర్‌పిఎఫ్ జీడీ దానికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీకు హౌ టు అప్లై మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మనకి ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే recruitment.crpf.gov.in అనే వెబ్సైట్‌లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫీజు అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇది ఓన్లీ మెయిల్ వాళ్ళు మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యువర్ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీలో మెయిల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ₹100 మాత్రమే. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా సింపుల్గా అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ అప్లికేషన్ అయితే అందు కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అంటే ఏం లేదు, మీరు ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నాయో అవన్నీ కూడా జెన్యూనా కాదా అండ్ మీ క్వాలిఫికేషన్ ఉందా లేదా మొత్తం కూడా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ టెస్ట్కి అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అంటే మీకు రన్నింగ్ అయితే ఏముండదు, మీ హైట్, చెస్ట్ అది మాత్రమే సెలెక్ట్ అయితే అంటే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ ఎవరైతే ఫిట్ అవుతారో తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ మీరు ప్రాపర్గా పెట్టారో అన్నీ కూడా మీరు కరెక్ట్ అయితే ఉండాలి. అవే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. అన్నీ కూడా ఓకే అయిందంటే కానీ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అంటే ఏంటంటే మీకు హైటు, చెస్ట్ ఇవి మాత్రమే, వెయిట్ ఈ 3 మాత్రమే మిమ్మల్ని అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక రిమైనింగ్ మీకు రన్నింగ్ కానీ ఎటువంటి లాంగ్ జంప్ కానీ ఎటువంటిది ఏదైతే ఉండదు. కాబట్టి మీరైతే సింపుల్గానే మీరు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత మెడికల్ ఉంటుంది. ఈ మెడికల్ కూడా సింపుల్గానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎస్హెచ్జిడి కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే ఉంటుందో మెడికల్ లిస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఈ మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సిఆర్‌పిఎఫ్‌లోనే మనకు కానిస్టేబుల్ జీడీగా రిక్రూట్మెంట్ అయితే అవుతారు. అండ్ వాళ్ళైతే జాబ్ అయితే చేస్తారనమాట. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫిజికల్ టెస్ట్ రన్నింగ్ అయితే ఉండదన్నమాట. కాబట్టి మీరు కోఆపరేట్ చూసుకోండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి బ్రదర్. అండ్ మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.